ఇక విజయవాడలో ఇటీవలే వచ్చిన భారీ వరదకు తీవ్రంగా ప్రభావితమైన ప్రాంతాల్లో సింగ్ నగర్ ఒకటి. ఇక్కడ వరద వల్ల నష్టపోని ఇల్లంటూ దాదాపు లేదు. ఆ నష్టం ఎంత తీవ్రంగా ఉందో అందరికీ తెలిసిందే. అయితే తాజాగా సింగ్ నగర్ లో వరద ఏ విధంగా వచ్చింది, ఎంత మేరకు ఇళ్లను ముంచెత్తిందో మీరు ఓసారి ప్రత్యక్షంగా చూడండి. ఈ నెల 1వ తేదీన ఉదయం 9 గంటలకు చిన్నగా వరదపు నీటితో తడిచిన కాలనీలు కేవలం 2 గంటల్లో ఇళ్లన్నీ నీట మునిగిపోయాయి. మొదట్లోనే ముంపును గుర్తించిన స్థానికులు ఒక్కొక్కరిగా ఇళ్ల నుంచి కట్టుబట్టలతో పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లారు. 1వ తేదీ 11:30 లోపు సింగ్ నగర్ మొత్తం చెరువును తలపించింది. ప్రస్తుతం దానికి సంబంధించిన దృశ్యాలు బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ గా అందిస్తోంది. మనము బిగ్ టీవీ స్క్రీన్ మీదగా చూసుకోవచ్చు. విజయవాడలో నీట మునిగిన సింగ్ నగర్ దృశ్యాలు ఒక్కసారిగా కూడా అక్కడ వరద పోటెత్తడంతో సింగ్ నగర్ ప్రాంతం అంతా కూడా వరదమయమైపోయింది. ఆ నష్టం నుంచి ఇంకా సింగ్ నగర్ ప్రాంతాలు కోలుకోలేదని చెప్పుకోవాలి. వర్షం ముందు ఏ విధంగా ఉంది, అలాగే తర్వాత ఏ విధంగా ఉంది అనేది కూడా మనం చూసుకోవచ్చు. వర్షం వచ్చిన తర్వాత ఆ ప్రాంతం అంతా కూడా ఒక్కసారిగా నీటిలో మునిగిపోయింది. ప్రతి ఒక్క ఇల్లు కూడా వరదలోనే చిక్కుకున్న పరిస్థితి నెలకొంది. ప్రతి ఒక్కరు కూడా పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లాలంటూ కూడా అక్కడున్న అధికారులు అయితే అలర్ట్ జారీ చేశారు. ముందుగానే కొంతమంది అక్కడున్న కాలనీ వాసులైతే గ్రహించి ఎక్కడికక్కడ తట్టా బుట్టా సదురుకొని ఇంట్లో ఉన్న సామాన్లు పిల్లా జల్లలతో అంతా కూడా ముందుగానే కొంతమంది అలర్ట్ అయ్యి వేరే ప్రాంతానికి వెళ్ళిన పరిస్థితి నెలకొంది. ఆ తర్వాత ఇంకా కొంతమంది అయితే వరదల్లోనే చిక్కుకొని ఉండిపోయారు. ప్రస్తుతం మనం విజువల్ కూడా చూసుకోవచ్చు. ఆ సింగ్ నగర్ ప్రాంతం అంతా కూడా వరదల్లోనే ఉన్న పరిస్థితి నెలకొంది. అక్కడ వరద వల్ల నష్టపోని ఇల్లంటూ కూడా ఎక్కడా లేదు. ప్రతి ఒక్క ఇల్లు కూడా ఆ వరదల్లోనే చిక్కుకొని ఉండిపోయింది. ఆ నష్టం ఎంత తీవ్రంగా ఉందో కూడా అందరికీ తెలిసిందే. దాదాపు వారం రోజుల పాటు కూడా వాళ్ళు ఆ వరద నీటిలోనే గడిపిన పరిస్థితి నెలకొంది. కేవలం 2 గంటల వ్యవధిలోనే కాలనీ అంతా కూడా మునిగిపోయింది. ఆ విజయవాడలో కురిసిన భారీ వర్షానికి సింగ్ నగర్ ప్రాంతం ఒకటే కాదు, విజయవాడలో ఉన్న పరిసర ప్రాంతాలు కూడా అదే పరిస్థితిలో నెలకొంది. మెయిన్ గా ఇటు సింగ్ నగర్ లోనే భారీ ఎత్తున ప్రాంతం అంతా కూడా వరద నీటిలో చిక్కుకుపోయిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది, ఈ రోజు కాలనీ ఏ విధంగా ఉంది అనే దానికి మనకి మా ప్రతినిధి శివ లైవ్ లో అక్కడ అందుబాటులో ఉన్నారు. శివ, అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? సింగ్ నగర్ లో వర్షాలు వచ్చినప్పుడు ఆ ప్రాంతం ఎలా ఉంది, అలాగే ఇప్పుడు ఎలా ఉంది శివ? మొత్తం మీద చూసుకుంటే కనుక సింగ్ నగర్ లో 1వ తేదీన ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, అంటే 11:30 వరకు జరిగిన సీసీ ఫుటేజ్ ఎక్స్క్లూజివ్ వీడియోస్ కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పై చూసుకోవచ్చు. అయితే కేవలం 2 గంటల వ్యవధిలో సింగ్ నగర్ కాలనీ అంతా మొట్టమొదటిగా కొంచెంగా నీరు వచ్చిన పరిస్థితి కనిపించింది. ఆ తర్వాత 2 గంటల వ్యవధిలోనే పూర్తి స్థాయిలో సింగ్ నగర్ అంతా కూడా నీట మునిగిపోయిన పరిస్థితి కనిపించింది. దాదాపుగా 8 నుంచి 10 అడుగుల లోతు ఎత్తు నీరంతా కూడా సింగ్ నగర్ లోకి చేరుకుంది. పైన కురుస్తున్న వర్షాలకు సంబంధించి, అలాగే బుడమేరు వాగు ఉధృతి నేపథ్యంలో ఆ వర్షపు నీరంతా కూడా సింగ్ నగర్ కాలనీపై పూర్తి స్థాయిలో నీట మునిగిపోయిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ప్రస్తుతం పరిస్థితి అయితే మాత్రం ప్రశాంతంగా ఉందని కూడా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఏదైతే సీసీ ఫుటేజ్ లో 1వ తేదీన భారీ స్థాయిలో వరద నీరు చేరుకొని ఉన్న కాలనీ ఉందో, ప్రస్తుతం ఆ కాలనీ అంతా కూడా మామూలుగానే, అంటే రెగ్యులర్ గా ఏ రకంగా అయితే ఉందో అదే రకంగా. ఎందుకంటే దాదాపుగా 9 రోజుల పాటు జరిగిన నిర్విరామ సేవా కార్యక్రమాలు కానీ, లేకపోతే అధికారులు తీసుకుంటున్న చర్యల విషయంలో కానీ, నీటి తరలింపుకు సంబంధించి తీసుకున్న చర్యల విషయం, ఇట్లా రకరకాల కోణాల నేపథ్యంలో కూడా వరద తగ్గుముకోవటం, అలాగే ఎగువ ప్రాంతాల నుంచి వర్షపు నీరు రావటం నిలిచిపోవటం, అలాగే ఇప్పటికే పునరావాస కేంద్రాలకి ప్రజల్ని తరలించడం, నీరు అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేయడం ఫైర్ ఇంజన్ల ద్వారా. సో ఓవరాల్ మొత్తం మీద చూసుకుంటే ప్రస్తుతం సింగ్ నగర్ అయితే సాధారణ పరిస్థితికి అయితే వచ్చింది. 1వ తేదీకి ఈ రోజు 10వ తేదీకి క్వైట్ ఆపోజిట్ లో కూడా అక్కడ వాతావరణం అయితే ఉంది. అక్కడ దాదాపుగా ఉదయం 9 గంటల నుంచి 11:30 లోపే 2 గంటల నుంచి 2:30 గంటల వ్యవధిలోనే సింగ్ నగర్ మొత్తం కూడా నీట మునిగిపోయింది. 8 నుంచి 10 అడుగుల ఎత్తులో. కానీ ప్రస్తుతం అయితే సాధారణమైన పరిస్థితి అయితే కొనసాగుతా ఉంది. రైట్ శివ, థ్యాంక్ యూ.
రైట్. ఇక మొన్న కురిసిన భారీ వర్షాలకు సింగ్ నగర్ ప్రాంతం ఏ విధంగా మారింది అనేది మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద చూసుకోవచ్చు. అక్కడ కాలనీ అంతా కూడా బురదమయంలో చిక్కుకుంది. ఇటు ప్రతి ఒక్క ఇల్లు కూడా నీటిలోనే మునిగిపోయిన పరిస్థితి నెలకొంది. అక్కడ ఉన్న రోడ్డు మీద పార్క్ చేసిన వెహికల్స్ కానివచ్చు, అలాగే అక్కడ ఉన్న మనుషులు కూడా ప్రతి ఒక్కరు కూడా వరద నీటిలోనే చిక్కుకున్న పరిస్థితి నెలకొంది. దాదాపు 2 గంటల్లోనే సింగ్ నగర్ ప్రాంతం అంతా కూడా వరదమయమైపోయిన పరిస్థితి నెలకొంది. ఈ నెల 1వ తేదీన కురిసిన భారీ వర్షానికి సింగ్ నగర్ ప్రాంతం అంతా కూడా నీట మునిగిన పరిస్థితి నెలకొంది. ముందుగానే కొంతమంది అక్కడున్న కాలనీ వాసులు గ్రహించి వాళ్ళు వేరే ప్రాంతానికి తరలి వెళ్లిన పరిస్థితి నెలకొంది. అలాగే దాదాపు 2 గంటల్లోనే ఆ కాలనీ అంతా కూడా నీట మునిగిన పరిస్థితి నెలకొంది. అక్కడ వరద వల్ల నష్టపోని ఇల్లంటూ దాదాపు లేదు. ప్రతి ఒక్క ఇల్లు కూడా వరద నీటిలోనే చిక్కుకుపోయింది. ప్రజలంతా కూడా ఆర్తనాదాలు మనం చూస్తూనే ఉన్నాము. మొన్న కురిసిన భారీ వర్షాలకి అక్కడ చెరువులు తలపించిన పరిస్థితి అయితే నెలకొంది. సింగ్ నగర్ ప్రాంతంలో ఉన్న ప్రజలంతా కూడా పునరావాస కేంద్రాలకు ప్రభుత్వం కూడా తరలించింది. వాళ్ళకందరికీ కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూనే ఉంది ప్రభుత్వం. అలాగే అక్కడ తాజాగా సింగ్ నగర్ లో వరద ఏ విధంగా వచ్చింది అనేది కూడా మనం చూసుకోవచ్చు. ఒక్కసారిగా ఆ ప్రాంతం అంతా కూడా వరద చుట్టుముట్టేసిన పరిస్థితి నెలకొంది. సింగ్ నగర్ ప్రాంతం మొత్తం ఇళ్లను ముంచెత్తితే ఎంత మేరకు ఇళ్లను ముంచెత్తిందో మనం ప్రత్యక్షంగా చూడొచ్చు. 1వ తేదీన 9 గంటలకు చిన్న వరదతో స్టార్ట్ అయిన ఈ వర్షం దాదాపు 2 గంటల్లోనే ఇళ్లన్నీ నీట మునిగిపోయేలా చేసింది. ఎప్పుడు కూడా ఇంత భారీ వర్షాన్ని ఆ కాలనీ వాసులు చూడలేదు అంటూ కూడా మొన్న పడిన వర్షాలకి చెప్పుకొచ్చారు. సింగ్ నగర్ ప్రాంతం నుంచి ఇప్పుడైతే ప్రెసెంట్ ఒక్కొక్కరుగా కోలుకుంటున్న పరిస్థితి నెలకొంది. ఇంకా కొంతమంది ఇళ్లలో వర్షపు నీరు వరద ఉంటూనే ఉంది. ఆ వరద నుంచి ఇంకా కాలనీ వాసులు అయితే కోలుకుంటున్నారు. అలాగే ఇళ్లలోకి బురద నీరు చేరడంతో వాళ్ళంతా క్లీనింగ్ చేసుకుంటున్నారు. మరోవైపు అక్కడ రోడ్లపై పార్క్ చేసిన బైకులు కానివచ్చు, కార్లు అన్నీ కూడా నీటిమయమైపోయిన పరిస్థితి నెలకొంది. సింగ్ నగర్ లో మొన్న కురిసిన విజయవాడలో ఏదైతే మొన్న భారీ వర్షం కురిసిందో ఆ వర్షానికంతా కూడా ఇటు సింగ్ నగర్ లో ఒక్కసారిగా వరదమయమైందని చెప్పుకోవచ్చు. ఇక్కడ క్యామ్ 1 లో మనం చూసుకోవచ్చు. సిసి కెమెరాలో ఏదైతే రికార్డ్ అయిందో ఆ దృశ్యాన్ని మనం చూసుకోవచ్చు. క్యామ్ 1 లో ఇటు ప్రజలు కానివచ్చు రోడ్ల వాళ్ళు ఇళ్లలోనే మెట్ల మీద నిలబడి వాళ్ళు వెయిట్ చేస్తున్న పరిస్థితి నెలకొంది. వాళ్ళ ప్రాంతం అంతా కూడా బురదమయంలోనే చెరువును తలపించేలా ఉంది. ఇక్కడ క్యామ్ 2 లో కూడా చూసుకోవచ్చు. వారి ఇంటి ముందున్న వాహనాలని వాళ్ళు క్లీన్ చేసుకుంటున్నారు. బురదలోనే వాటిని అక్కడే పార్క్ చేస్తారు. వాళ్ళ వాహనాలు ఏమైపోతాయి, మా ఇల్లు ఏమైపోతాయి, మేము ఎక్కడికి వెళ్ళాలి అంటూ కూడా మొన్న వాళ్ళు చెప్పుకొచ్చిన తీరు మనందరినీ కన్నీటి పర్యంతం చేసిందనే చెప్పుకోవాలి. విజయవాడలో కురిసిన భారీ వర్షాలకైతే కాలనీ వాసులు చాలా భయభ్రాంతులకు గురయ్యారు. సింగ్ నగర్ అనే కాదు, ప్రతి ఒక్క నగరం విజయవాడలో ఉన్న తీర ప్రాంతాలన్నీ కూడా ఈ విధంగానే బురదమయంలో చిక్కుకున్నాయని చెప్పుకోవాలి. ఈ నెల 1వ తేదీన భారీ వర్షాలకు వరద అంతా కూడా సింగ్ నగర్ ప్రాంతాన్ని తరుముకొచ్చింది. అక్కడున్న కాలనీ వాసులు, వృద్ధులు, అలాగే చిన్నారులు అంతా కూడా పశువులు కానివచ్చు అవన్నీ కూడా వరద నీటిలోనే చిక్కుకుపోయాయి. అలాగే ఈ మొదట్లోనే ఈ ముంపుని కొంతమంది స్థానికులు అక్కడి నుంచి ఇళ్ల నుంచి కట్టుబట్టలతో పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లారు. కానీ 1వ తేదీన 11:30 లోపే సింగ్ నగర్ మొత్తం అంతా కూడా చెరువును తలపించింది. ప్రస్తుతం దానికి సంబంధించిన దృశ్యాలనైతే మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద చూసుకోవచ్చు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా అసోసియేట్ ఇన్పుటేటర్ గణేష్ అందుబాటులో ఉన్నారు. గణేష్, చెప్పండి, గత వారం రోజుల్లో కురిసిన విజయవాడలో గత వారం రోజుల్లో ఏదైతే వర్షం కురిసిందో ఆ వర్షానికంతా కూడా ఇటు సింగ్ నగర్ ప్రాంతం బురదమయం అయిపోయింది, జలమయం అయిపోయింది. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది, ఇవాళ ఏ విధంగా ఉంది, అలాగే మొన్న ఏ విధంగా ఉంది, మనము బిగ్ టీవీ స్క్రీన్ మీద కూడా చూపించాము. డీటెయిల్స్ ఏంటి గణేష్? ప్రసన్న, అంటే వచ్చిన జల విలయం, అంటే విజయవాడలో జరిగిన జల విలయం సింగ్ నగర్ కావచ్చు, మిగతా అనేక ప్రాంతాలు కావచ్చు, బుడమేరు ముంచిన ప్రాంతాలు కావచ్చు, అనేక ప్రాంతాల్లో వరద నీట మునిగిన తర్వాత మాత్రమే మనం ఆ పరిస్థితులను చూసాం. భయాందోళనతో జనాల పరుగులు తీశారు. ప్రభుత్వ సహాయ చర్యలు ఇప్పుడు పూర్తిగా నీరు తగ్గిన తర్వాత బురదమయ్యలో ఉండే సహాయ చర్యలు, పునరావాస కేంద్రాల నుంచి వెనక్కి రావడం ఇవన్నీ జరుగుతుంది. కానీ ఇప్పుడు మనం చూస్తున్న దృశ్యాలు చూస్తే ఆ రోజున అంటే 1న వచ్చిన భారీ వర్షం కావచ్చు, ఆ తర్వాత అక్కడ ఏరులు పొంగి పొర్లిన తీరు కావచ్చు, అక్కడ నుంచి ఉదయం 9 గంటల నుంచి 2 గంటల్లో అంటే 11 గంటల లోపల
పూర్తిగా ఏ విధంగా సింగ్ నగర్ కావచ్చు మిగతా ప్రాంతాల్లోనూ ఏ విధంగా నీరు ముంచెత్తింది, ఒక జల ప్రళయాన్ని మనకి ఎలాగా కళ్ళకు కట్టినట్లుగా మనకి సీసీ కెమెరా ఫుటేజ్ అనేది ఎక్స్క్లూజివ్ గా మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన మనం చూస్తున్నాం. మనం చూడొచ్చు. అంటే పూర్తిగా మామూలు సాధారణంగా చిన్న వర్షపాతానికి ఉంటే చిన్న పాదాలు మాత్రమే మునిగే నీటి దగ్గర నుంచి ముందుగా అంచనా వేశారు జనం. కానీ రాను అనేది పూర్తిగా క్రమేపీ పెరుగుతూ ఒక తీవ్ర స్థాయిలో ఇళ్లనే ముంచివేసింది. ఆ సీసీ ఫుటేజ్ అనేది మనకు ప్రత్యక్షంగా కనిపిస్తుంది. మనం చూస్తున్నాం విజయవాడలో సింగ్ నగర్ లో ఉండే ఒక చిన్న వీధిని. అంటే అక్కడ బైక్స్ కనిపిస్తున్నాయి, మిగతా ఆ జనాలు కూడా దాన్ని చాలా సీరియస్ గా తీసుకోలేదు. కానీ అది రాను పెరుగుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ఎంత క్లియర్ గా మనకు కనిపిస్తుంది అంటే వాళ్ళు దాన్ని చాలా తక్కువ అంచనా వేశారు. పూర్తిగా అంటే ఇప్పుడు మనం క్యాంప్ 1 లో చూస్తున్నాం. అంటే అప్పటికి మోకాళ్ళు కిందికి ఉండే నీళ్లు చూస్తున్నాం. తర్వాత క్యాంప్ 2 లోన పూర్తిగా జనాలు నడుము లోతు నీటిలో మునిగిపోయారు. వాహనాలు కావచ్చు, మిగతా అనేవి కావచ్చు. అంటే ఇంత జల ప్రళయం ఏ విధంగా వచ్చింది అనేది ఈ సీసీ ఫుటేజ్ ప్రత్యేకంగా చూపిస్తుంది. అంటే ఇది కేవలం దొరికిన దృశ్యాలు మాత్రమే. ఇంకా చాలా వరకు సీసీ కెమెరాల పాడైనవి, కొన్ని సీసీ కెమెరాలు మించి అంటే ఫస్ట్ ఫ్లోర్ కి మించి కూడా ఈ వరద ఉధృతి వెళ్ళిన దృశ్యాలు అయితే ఉండడంతో అవి పూర్తిగా పాడయ్యాయి. కానీ జల ప్రళయం ఏ విధంగా వచ్చింది అనేది కళ్ళకు కట్టినట్టుగా మనకు కనిపిస్తుంది. దీని నుంచి చాలా మంది అప్పటికప్పుడు ప్రభుత్వం కావచ్చు, లేకపోతే మిగతా స్థానికంగా ఉండేవాళ్ళు కావచ్చు చేరుకోవడంతో మనకి బయటికి వెళ్ళిపోతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. వాళ్ళు వాహనాలు తీసుకొని కొందరు మామూలుగా కొన్ని చిన్న వస్తువులు తీసుకొని కొందరు వెళ్ళిపోతున్న దృశ్యాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. ఇది కానీ లేకపోయింటే మరింత ప్రాణ నష్టం జరిగి ఉండేది. ఎందుకంటే అక్కడ ఉండేది చాలా తక్కువ. ఎప్పుడు కూడా ఆ ప్రాంతంలో దాదాపుగా చాలా కాలంగా ఇటువంటి వరదను చూడలేదు, వర్షాలను చూడలేదు. దాదాపు 30 సెంటీమీటర్ల పైగా పడిన వర్షంతో కేవలం వర్షమే అనుకున్నారు. కానీ దీని తోడు ఏర్లు పొంగి పొరడంతో పూర్తిగా జల ప్రళయం వచ్చింది. ఆ జల ప్రళయాన్ని మనం ప్రత్యక్షంగా చూస్తాం. ఏదైనా ఒక వారం రోజుల పాటు అతలాకుతలం చేసిన ఈ పరిస్థితులన్నీ కూడా ఇప్పుడు చక్కబడ్డాయి. కానీ ఆ రోజు పరిస్థితి ఏ విధంగా ఉందో 2 గంటల్లో ఒక జల ప్రళయం వస్తే ఏ విధంగా ముంచెత్తుతుందని మనం ప్రత్యక్షంగా మనం చూడగలుగుతున్నాం. కాకపోతే జనాలు కోలుకోవడం, ప్రభుత్వం అప్పటికప్పుడు అప్రమత్తం కావడంతో ప్రాణాపాయ స్థితి నుంచి చాలా వరకు ప్రాణాపాయ స్థితిని కొంచెం తగ్గించగలిగారు. మరోవైపు ఎవరైతే ఉన్నారో బాధితులందరినీ బయటికి తీసుకొచ్చి పునరావాస కేంద్రాలకు తీసుకెళ్లే పరిస్థితి అయితే మనకు కనిపించింది. అలాగే చూసుకుంటే మరొకసారి విజయవాడలో వర్షాలు కురిసే అవకాశం ఉంది అంటూ కూడా ఇటు వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. మొన్న ఏదైతే సిచ్యువేషన్ నెలకొందో ఇప్పుడు కూడా వర్షాలు పడితే అదే సిచ్యువేషన్ ఉంటుందనుకోవచ్చా, లేదంటే ఒక మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందనుకోవచ్చా? అసలు అధికారులు ఏం చెప్తున్నారు గణేష్? అంటే వర్షపాతం అనేది చాలా తీవ్ర స్థాయిలో కురిసింది. ఎప్పుడు కూడా విజయవాడలోన 6 నుంచి 7, 8 సెంటీమీటర్ల వర్షపాతం ఉంటుంది. 10 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం ఉంటే దీన్ని ఒక ఆరెంజ్ జోన్ గా లెక్కేస్తారు. 11, 12 సెంటీమీటర్ల వరకు. తర్వాత రెడ్ జోన్ గా వస్తారు. కానీ 30 సెంటీమీటర్ల వర్షపాతం అనేది ఎక్కడైనా సరే అన్కంట్రోల్డ్ గా, అంటే ఎక్కడ కూడా కంట్రోల్ చేయని పరిస్థితి ఏర్పడుతుంది. మనం హైదరాబాద్ నగరంలో కూడా చాలా వరకు చూసాం. ఎందుకంటే అర్బన్ ఫ్లడ్డింగ్ లాగా 21 సెంటీమీటర్లు, 22 సెంటీమీటర్లు వస్తేనే ఓల్డ్ సిటీ నుంచి అనేక ప్రాంతాలు కొట్టుకుపోయిన పరిస్థితి. ఇప్పుడు విజయవాడలో కూడా సేమ్ ఇదే పరిస్థితి మనకు కనిపిస్తుంది. 30 సెంటీమీటర్ల వర్షపాతం అంటే ఎక్కడ అన్కంట్రోల్డ్. దానికి తోడు ఎక్కడైతే బుడమేరు కావచ్చు, మిగతా చోట్ల గండ్లు పడిన పరిస్థితి మనకి ఈ జల ప్రళయానికి కారణమైంది. ఎందుకంటే చాలా 3 చోట్ల పెద్ద గండ్లు పడడంతో ఆ వరద ప్రవాహం అనేది పూర్తిగా బయటికి పోకుండా జనావాసాల మీదకి చొచ్చుకుని వచ్చింది. అయితే ఇప్పుడు ఈ వరద తగ్గిన తర్వాత ప్రధానంగా ప్రభుత్వం తీసుకున్న జాగ్రత్తలో కీలకమైన చర్యలు ఏంటంటే, ఏదైతే గండ్లు పడినా ఆ గండ్లను కూడా పూర్తిగా అటు మిలిటరీ స్థాయి అని ఇతర సిబ్బందిని తీసుకొని పూర్తిగా దాన్ని గండ్లన్నీ పూర్తి వేశారు. దాంతో ఇప్పుడు నిజంగా వర్షం వచ్చినా ఆ స్థాయిలో రాదనేది, అంటే ఇప్పటికే కాస్టల్ ఉంది, వర్షం వచ్చే పరిస్థితులు ఉన్నాయి. కానీ దాదాపు ఆ స్థితిలో అంటే 30 సెంటీమీటర్ల పైగా వర్షపాతం పడే అవకాశాలు ఎక్కడ కనిపించడం లేదు. ఒకవేళ ఆ స్థాయిలో వర్షాలు పడినా ఎక్కడైతే గండ్లు పూర్తి చేశారు కాబట్టి ఆ వచ్చిన వర్షం వెళ్ళిపోయే అవకాశం ఉంది. మరోవైపు కృష్ణానదికి వరద ప్రవాహం తగ్గడంతో ఏదైతే చాలా చోట్ల నుంచి డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు, మిగతా సిస్టమ్ కావచ్చు, అవన్నీ కూడా కృష్ణానదిలోకి వెళ్ళిపోవడం వల్ల ఎక్కడికక్కడ వచ్చిన ఏదైనా ముంపున్నా ఎప్పటికప్పుడు కృష్ణానదిలోకి వెళ్ళిపోవడం వల్ల డ్రైన్ల ద్వారా ఈ పరిస్థితి వచ్చే అవకాశం అయితే ఎక్కడ కనిపించడం లేదు. గణేష్, అలాగే ప్రజెంట్ సింగ్ నగర్ ప్రాంత వాసులు ఈ వరద విలయం నుంచి పూర్తిగా కోలుకున్నారనుకోవచ్చా? అంటే ఇప్పటికీ వరద నీరైతే పోయింది. కొన్ని చోట్ల అయితే ఇంకా కొన్ని చోట్ల నీళ్లు, అంటే పల్ల ప్రాంతాల్లో ఉన్న చోట ఇప్పుడు మనం చూస్తుంది 1-2 ఏరియాలు మాత్రమే మన సీసీ ఫుటేజ్లో చూస్తుంది. కానీ సింగనగర్ ప్రాంతం అంతా మునిగిపోయిన పరిసర ప్రాంతాలు ఉన్నాయి కూడా చాలా వరకు. మనకి జక్కంపూడి కావచ్చు, ఇలాగ అనేక ప్రాంతాలు మనకి మునిగిపోయిన నీట మునిగిన పరిస్థితి ఉంది. అంటే ఇప్పుడు చాలా వరకు చాలా ప్రాంతాల్లో నీరు పోయిన చోట సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. ఇంకాని వాళ్ళకి ఆహారంతో పాటు మిగతా మందులు, ఇటువంటి వ్యాధులు రాకుండా చేయడంతో పాటు
ఆ బురదను తొలగించే పనులు మనం చూస్తున్నాం. మన ఉదయం నుంచి కూడా బిగ్ టీవీ కవర్ చేస్తుంది. ఎటువంటి శానిటేషన్ చర్యలు కొనసాగుతున్నాయో బిగ్ టీవీ ఉదయం నుంచి కూడా దాన్ని మనం కవర్ చేస్తూనే ఉన్నాం. అంటే చాలా చోట్ల శానిటేషన్ తో పాటు మిగతా వాళ్ళు ఇంట్లో కరెంట్ అనేది ఇమీడియట్ గా ఇవ్వగలిగారు విద్యుత్తుని. తర్వాత వాళ్ళ పాడైన పరికరాల కోసం అనేక సంస్థలు ముందుకు వచ్చి అటు అంటే గ్యాస్ స్టవ్లు కావచ్చు, లేకపోతే మిగతా వస్తువులు కావచ్చు, ఏదైతే వాళ్ళకి నిత్యం ఉపయోగించే ఉపకరణాలు ఉంటాయి వీటన్నిటిని కూడా ఫ్రీగా సర్వీస్ చేసే పరిస్థితులు కొనసాగుతూ ఉన్నాయి కూడా. మరోవైపు ఏదైతే పాడైన వాహనాలు ఉన్నాయో, బైకులు కావచ్చు, కార్లు కావచ్చు, వీటిని ఫ్రీగా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రిపేర్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రభుత్వం ఇప్పటికే స్వయంగా సీఎం చంద్రబాబు నాయుడు అక్కడ దాదాపు వారం రోజుల నుంచి అక్కడే అంటే విజయవాడలోనే ఉండి ఆయన ఇంటికి కూడా వెళ్ళకుండా అక్కడ పరిస్థితులను సమీక్షిస్తున్నారు. మరోవైపు ఇరిగేషన్ మినిస్టర్ కావచ్చు, మిగతా మంత్రులు కావచ్చు, అధికారులు కావచ్చు, అందరూ కూడా ఎక్కడికక్కడ ఈ వరద పరిస్థితి ఉన్న ప్రాంతాలని సమీక్షిస్తున్నారు. మరోవైపు వాళ్ళకి అందుతున్న సహాయ చర్యలని పర్యవేక్షిస్తున్నారు. పూర్తిగా అంటే ఇప్పుడు బురద ఉంది కాబట్టి బురదంతా బయటికి పోయిన తర్వాత మాత్రమే కొంత సాధారణ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉంది. దానికి ఈ జరుగుతున్న సహాయ చర్యలకి పడుతున్న వర్షాలు కూడా కొంత ఆటంకం అని చెప్పాలి. పూర్తిగా ఈ వర్షాలు తగ్గి ఎండలు వస్తే ఇప్పుడు కొనసాగుతున్న చర్యలకి పూర్తిగా ఉపశమనం కలిగే పరిస్థితులు అయితే ఇక్కడ ఉండే వరద బాధితులు కలుగుతుంది. గణేష్, అలాగే ఏదైతే వరద ప్రాంతాల్లో వర్షాలు వచ్చినప్పుడు ఇటు సీఎం కానివ్వచ్చు, అలాగే ఎమ్మెల్యేలు ఆ ప్రాంతానికి సంబంధించిన మంత్రులంతా కూడా వారి దగ్గరికి వెళ్ళి వారితో మాట్లాడారు. ప్రజెంట్ వర్షాలు తగ్గిన తర్వాత కూడా ఇప్పుడు సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది అనే దాని మీద ఒక లుక్అవుట్ ఏమైనా చేశారా? ఖచ్చితంగా ఎప్పటికప్పుడు ప్రతిరోజు ఉదయం ఒక మానిటరింగ్ జరుగుతుంది, సాయంత్రం పూట ఒక మానిటరింగ్ జరుగుతుంది. దీన్ని ఎటువంటి అపోహలు లేకుండా ఉండేందుకు సీఎం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా తన మంత్రివర్గం కావచ్చు, మిగతా అధికారులు కావచ్చు, వాళ్ళతో స్వయంగా వాళ్ళందరినీ కోఆర్డినేట్ చేసుకుంటూ, అధికారులను కోఆర్డినేట్ చేసుకుంటూ ఆ సంబంధిత జిల్లా అధికారులు కావచ్చు, రెవెన్యూ అధికారులు కావచ్చు, వీళ్ళతో ఒక సమీక్షను ఉదయం పూట నిర్వహిస్తున్నారు. ఆ ఉదయం నుంచి జరిగి సాయంత్రం వరకు జరిగిన చర్యలన్నింటిని కూడా సాయంత్రం ఎంతవరకు జరిగింది, ఏం చేశారు, ఇంకా ఏం చేయాల్సిన అవసరం ఉందనేది ఒక పూర్తిగా అక్కడైతే ఆయన రేపటి కోసం అంటే మానిటరింగ్ జరుగుతున్నారు. దీన్ని ప్రజలకి ఎటువంటి అపోహలు లేకుండా మీడియా సమావేశం కూడా అంటే దానికి మీడియా కూడా తెలియజేస్తున్నారు. ఈ రోజు ఏం జరిగింది, రేపు ఏం చేయబోతున్నాం, ఇప్పుడు ఇంకా చేయాల్సిన చర్యలు ఉన్నాయని కూడా ఒక పారదర్శకంగా. నిజంగానే క్రైసిస్ మేనేజ్మెంట్ అనేది చాలా కీలకమైంది. ఇలాంటి క్రైసిస్ ఏర్పడినప్పుడు క్రైసిస్ మేనేజ్మెంట్ అనేది కీలకమైంది. మరోవైపు ఇలాంటి డిజాస్టర్స్ జరిగేటప్పుడు డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా చాలా కీలకమైంది. ఈ రెండింటిని కూడా ఏపీ ప్రభుత్వం చాలా కీలకంగా నిర్వహించిందని చెప్పాలి. ఎందుకంటే ముంపు జరిగిన కొద్ది గంటల్లోనే ప్రభుత్వం అక్కడ సహాయ చర్యలను ప్రారంభించింది. మరోవైపు కృష్ణా నదికి వచ్చిన విపత్తు ఏదైతే ఉందో, ప్రకాశం బ్యారేజ్కి వచ్చిన విపత్తును కూడా వాళ్ళు తట్టుకోగలిగారు. మరోవైపు ఆ పడవలు ఢీకొన్న దగ్గర నుంచి ఏదైతే ఆ గేటుకు సంబంధించిన అనేక డ్యామేజ్ సంబంధించి అన్నింటినీ వాళ్ళు చేయగలిగారు. ఇప్పుడు జనావాసంలో జరుగుతున్న పునరావాస చర్యల్ని మరోవైపు ఇప్పటికే వాళ్ళందరినీ తీసుకెళ్లి ఒక చోటు ఉంచారు కాబట్టి పునరావాస కేంద్రాలు వాళ్ళందరినీ తిరిగి ఆ రీహాబిలిటేషన్ నుంచి వెనక్కి వాళ్ళ ఇళ్లకి చేర్చే పనుల్లో ఉన్నారు. ఏదేమైనా ఇది ఇంకొక 2-3 రోజుల పాటు క్లియర్ గా కొనసాగుతుంది. దీనికి ప్రకృతి కూడా సహకరించాల్సిన అవసరం ఉంది. అదే కానీ మళ్ళీ భారీ వర్షాలు పడితే ఎంత విపత్తు లేకపోయినా ఈ జరుగుతున్న సహాయ చర్యలకి కొంత ఆటంకం కలిగే అవకాశం ఉంది. మరోవైపు ప్రభుత్వం మాత్రం ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తుంది. ఎటువంటి అంటే ముందు ఆ గండు లాంటి దాని ద్వారా ప్రజా జనావాసాలోకి వరద నీరు చొచ్చుకొచ్చే అవకాశం లేకుండా ఎక్కడికక్కడ అప్రమత్తం చేసిందని చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ గణేష్.